రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుల పరంపర చూస్తా ఉన్నాం. అనేక రకాల అక్రమ కేసులు, అరెస్టులన్నీ కూడా ఈరోజు ఏదైతే తప్పకుండా న్యాయస్థానంలో నమ్మకం ఉంది. తప్పకుండా కూడా తొందరలోనే మళ్ళీ కూడా బెయిల్ అప్లై చేస్తాం, వస్తాం కూడా. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను. తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో, సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు, మీరెంత తొక్కితే, మీరెన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలుగానే నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం. కలిసికట్టుగా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ఎవరూ కూడా ఇక్కడ బెదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్లీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చారు, కేసులు పెడుతున్నారు, ఇక్కడితో ఏమి అంతమేం కాదు. రోజులు ఎప్పుడు కూడా ఇదొక చక్రం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, మాకేముంది మీరు చూపించాలనుకుంటున్నారు, చూపించారు. మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టొచ్చు, ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా కార్యకర్తల్ని లోపల వేయొచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సుగమం చేశారు. తప్పకుండా అదే విధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతగా రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు అని లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇంకొక నిదర్శనం, అక్రమంగా కాకాని గోవర్ధన్ని అరెస్ట్ చేయడం. కానీ న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఎప్పుడో పెట్టినటువంటి కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు లేకపోయినా అదర్స్ అని పెట్టి యాడ్ చేసుకుంటూ రకరకాల వాటి మీద పెట్టుకుంటూ పోవడం అనేది ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం పరిపాలన జరగట్లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పరిపాలన జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొంతెత్తి మాట్లాడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు కాకాని గోవర్ధన్ యొక్క గొంతు నొక్కడానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకపు చర్యలన్నిటి కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. తగిన టైంలో ఖచ్చితంగా ప్రజలే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా తప్పుడు కేసులు వేధిస్తున్నారు. ఏ విధంగా ఇది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎంత క్లియర్ గా ఉంది అనంటే గోవర్ధన్ రెడ్డి మీద ఫస్ట్ ఇల్లీగల్ మైనింగ్ అన్నారు. ఆల్రెడీ A1కి బెయిల్ వచ్చింది. అరే ఇది నిలబడదు అని ఒక SC/ST కేసు పెట్టడం జరిగింది, ఒక బ్లాస్టింగ్ కేసు పెట్టడం జరిగింది. అదే బ్లాస్టింగ్ అదే ఊరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్లాస్టింగ్ వల్ల ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జియో ట్యాగ్ చేసి వీడియోలు, ఫోటోగ్రాఫ్లు ప్రూఫ్ తో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న ఢిల్లీ పోయి MP గారితో మైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సెక్రటరీ గారు కాంతారావు గారికి ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి అసలు నోరెత్తరు, పట్టించుకోరు. జరగనిది ఎవరో ఒకరు పేరు చెప్పారని, దానికి అది నిలబడదని తెలిసి వేరే కేసులు బనాయించి, అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనం. కానీ MP గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. జడ్జి గారు కూడా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు, అడిగారు కూడా. అందుకని వారు అనుకున్న విధంగా జరగదు. కానీ ప్రజలంతా చూస్తూ ఉండరు. రాబో ఎలక్షన్స్ లో ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, చంద్రబాబుని ఇంటికి పంపించాలని. ఆయన ఏదో కొత్త ఇళ్లు కడతా ఉండడు, ఆ ఇళ్లకే పంపిస్తారు, అక్కడే ఉంటారు.
అందుకని అదే ఈరోజు కూడా పేపర్లో ఉంది, అందరికీ ఇల్లు అన్నారు, చంద్రబాబు నాయుడు ఒక్కరికే ఇల్లు కట్టుకుంటా ఉంటారు. అది కుప్పంలో గాని అక్కడ అమరావతిలో గాని. ఇంకా ప్రజలకు మాత్రం నేను చేయలేను, ఖజానా ఖాళీ అనే నినాదంతో ఇచ్చిన మాట తొంగలో తొక్కి ముందుకు పోతుంటారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం నడుపుతా ఉంటారు. ఇది సాగదు, ప్రజలు ఇంటికే పంపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. మేము ప్రజలకు చేసిన పథకాలు తిరిగి వారికే అందజేస్తూ మన్నలు పొందుతామని మరొకసారి తెలియజేస్తాం. ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ తీసుకొని గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గా మన్నాలు పొందినటువంటి పోరాట పట్టం కలిగినటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచన. ఇది క్షుద్ర రాజకీయాలకు పరాకాష్ఠగా కనిపిస్తా ఉంది. ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ, దానికి ఇంకొక నిరాధారమైన ఆరోపణ తోడు చేశారు. ఎప్పుడో పెట్టినటువంటి అట్రాసిటీ కేసు, దాన్ని మరి కొంతమంది ఆఫీసర్లు దాని మీద వెరిఫై చేసి క్లోజ్ చేశారు. దాన్ని బయటికి లాగి ఇందులో కుట్రలో భాగం అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ తాటాకి చప్పుళ్ళకి భయపడే ప్రశ్నే లేదు. పడిన కెరటం ఏ రకంగా లేచి పైకి ఎగిసిపడుతుందో ఆ రకంగా జిల్లాలో వైఎస్ పార్టీకి సంబంధించినంత నాయకులు పట్టుదలతో జగనన్నకి అలా గొప్ప అవకాశం ఇచ్చే విధంగా అందరూ చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా మా కార్యకర్తలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా నేను మనవి చేస్తున్నాను, సంయమనంతో ఉండండి. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సంయమనంతోనే పోరాటం చేయాలని చెప్తారు. అదే పందాలో మనం నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ప్రజా కోర్టు చాలా ముఖ్యం. ప్రజా కోర్టులో తప్పకుండా మేము గెలుస్తామని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రోజు గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అక్రమ కేసులో ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చడం కానీ, దానికి సంబంధించి ఈరోజు 14 రోజుల రిమాండ్ని విధించడం కూడా జరిగింది. చాలా దురదృష్టకరం. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలా రాజకీయ కక్షలు కానీ, ఇలా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి, మంత్రులుగా పనిచేసినటువంటి వారి మీద కేసులు పెట్టడం కానీ, వారిని రిమాండ్లోకి పంపించడం అన్నది మొట్టమొదటిసారిగా జరిగింది. అందరికీ కూడా తెలుసు, గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ అన్నది ఆయన ఎప్పుడు కూడా చేయలే. ఆ మైనింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వడం కానీ అటువంటి కూడా ఆయనకు సంబంధం లేనటువంటి ఇష్యూ. కేవలం ఆ మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆ మైనింగ్ కూడా అక్రమం కాదని చెప్పి కూడా దాని మీద ఆల్రెడీ కూడా ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా కేవలం గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్షం తరపున ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే జిల్లా అధ్యక్షుడిగా ఆయన అధికార పక్షాన్ని గట్టిగా మాట్లాడుతున్నారని, ప్రశ్నిస్తున్నారని, అలా కొంతమందిని కనుక రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు కనుక పంపిస్తే అధికార పార్టీని అడిగే వాళ్ళు లేకుండా ఉంటారన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడమే జరిగింది. సో తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేసినాం, ఆయనకు సంబంధం లేనటువంటి కేసు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని విచారణకు హాజరు కావాలని అనుకున్నాం. వాళ్ళకి విచారణ చేయాలని, దాంట్లో నిజ నిజాలు రాబట్టాలని వాళ్ళకేం లేదు. కేవలం గోవర్ధన్ రెడ్డి గారు లాంటి కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి జైలుకి కనుక పంపిస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు, ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఉంటారన్న ఆలోచనతో కూడా చేయడం ఇదంతా కూడా. గోవర్ధన్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు కూడా లోపల మేమంతా ఆయన చూసి కొంచెం బాధపడినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, తప్పదు, వాళ్ళు ఖచ్చితంగా ఈ రిమాండ్కి పంపించాలన్న ఆలోచనతోనే ఆ కొత్త సెక్షన్స్ అన్ని కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ, అలానే జిలిటిన్ స్టిక్స్ కు సంబంధించినటువంటి పెట్టడం కానీ, పేలుడు పదార్థాలు ఇవన్నీ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మొట్టమొదటిలో లేకుండా ఈ గోవర్ధన్ రెడ్డి గారి పేరుని అడిషనల్ గా యాడ్ చేస్తున్నారు, ఈ సెక్షన్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు ఉండేది ఒక ఏకైక లక్ష్యం ఒకటే, తప్పకుండా అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపించాలన్న ఆలోచన. కాబట్టి దాన్ని మనం తప్పించలేకపోవచ్చు. ఏం పర్లేదు, బయట వచ్చిన తర్వాత కాన్ఫిడెంట్ గా మనం వారు చేస్తున్నటువంటి ఈ దురాగతాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి 2 సార్లు ఆయన మాట్లాడడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఏం జరుగుతా ఉంది అనే విషయాన్ని ఆయన తెలుసుకోవడం కానీ, అలానే గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఫోన్ చేసి వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పడం కానీ, నాకు కూడా చెప్పినారు, గోవర్ధన్ రెడ్డి గారు కి ధైర్యంగా ఉండమని చెప్పండి, మరలా మంచి రోజులు వస్తాయి, ప్రజలందరికీ కూడా మనం మంచి చేసే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా రేపు జూన్ 4న కూడా
ఈ అధికార పార్టీ ఒక్కటి కూడా చెప్పినటువంటిది ఒక్కటి కూడా నెరవేర్చిన దానికి వెన్నుపోటు దినాన్ని కూడా అందరూ కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రతిపక్షం పెద్ద ఎత్తున చేపట్టడం కూడా జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అక్రమ అరెస్టులకి ఎవరు కూడా భయపడే ప్రసక్తే ఉండదు. వారు అనుకుంటా ఉన్నారు ఈ విధంగా కనుక అరెస్ట్ చేస్తే ప్రజల తరపున పోరాడే వాళ్ళు ఎవరు లేకుండా ఉంటారని. అటువంటి జరగవని కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.